నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. పేదవాడికి అసలైన సంక్షేమాన్ని అందించిన తొలి ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా మిగిలిపోయారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాలలోని దెందులూరు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ సహా పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చింతమనేని ప్రభాకర్ జోహార్ ఎన్టీఆర్ అంటూ పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు జాతి పేరు చెబితేనే ప్రపంచ వ్యాప్తంగా స్మరించుకునే వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సౌరభానిగా కీర్తి గడించిన వ్యక్తి, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రజాబంధువు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. తన పాలనతో ప్రభుత్వాలు పేదల కోసం ఏ విధంగా పనిచేయాలో గొప్ప నిదర్శనంగా చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ మహానీయుని వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చింతమనేని తెలిపారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద 600 రోజులుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ ని ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాగంటి బాబు, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలు మండల పార్టీల అధ్యక్షులు, కస్టర్డ్ ఇన్ఛార్జీలతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏలూరులో బడేటి చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో గాని, ఇక్కడ ఫైర్ ఆఫీస్ సెంటర్లో గాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు 600 రోజులుగా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర 600వ రోజు చేరుకుంటాం. ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి, సీనియర్ నాయకులు రంగారావు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి పేరు చెబితేనే రోమాలు లెక్కపొడిచేటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. మరి పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి అసలు పేదవారికి ఏ విధంగా సహాయపడాలి, ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకి ఒక గొప్ప నిర్వచనాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క వర్ధంతికి మరి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఎక్కడున్నా మనందరినీ కూడా కాసి కాపాడుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సామాజిక సమతా సంకల్ప ర్యాలీని నిర్వహించారు. పౌరపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటుగా ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, ట్రైనీ డిఎస్పీ విద్యుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుంచి బుట్టాయిగూడెం రోడ్, మసీదు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో తమ మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవాజోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడుతుంది. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరు
ఆయన గురించి రోజంతా చెప్పుకున్నా చాలా తక్కువ. మనం ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఇదిలో నడవాలని కోరుకుంటున్నాం. రేపు అనగా 19వ తేదీ విజయవాడలో విగ్రహావిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈరోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. అలాగే మిగిలిన 5 అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెరుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి విగ్రహావిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో ఈ సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. సో ఈ ర్యాలీలో చాలామంది పార్టిసిపేట్ చేసి అలానే చాలామంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఆశయం ఇంకా విజన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, రజన పండు, ఆకుమర్తి రామారావు, బొబ్బర రాజుపాల్ కుమార్, పోతూరి అంబేద్కర్, పగడం సౌభాగ్యవతి, గొల్లపడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నివాళులు అర్పించడం జరిగింది. అన్నగారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మార్చిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, యువకులకి, రైతులకి అందరికీ నిజాయితీ అయిన పరిపాలన అందించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజుకి ఈ రోజు కూడా పౌరాణిక రంగంలో గాని, సినిమా రంగంలో గాని రాముడు, కృష్ణుడు ఎవరన్నా ఎన్టీఆర్ అనేది ప్రజలందరూ కూడా వాళ్ళు మర్చిపోలేని విధం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి జనసేన, టీడీపీ కూటమి ముఖ్యమంత్రి అవటం ఖాయం. రాబోయేది ఇంకా 88 రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం కాకర్ల కాంప్లెక్స్ సెంటర్ లో ఉన్నటువంటి విగ్రహం వద్ద ఎన్టీఆర్ గారి నివాళులు అర్పించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా మరుపులేని మహనీయుడు మన నందమూరి తారక రామారావు గారు. వారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారంటే మరి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురితో కలిసి చేసుకునేదే పండగ అనే వాక్యానికి చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు నిదర్శనంగా నిలిచారు. చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు వృత్తి వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. కొంతమంది అయితే విదేశాల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరంతా ప్రతి ఏటా సంక్రాంతికి చాట్రాయి గ్రామానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పండుగ చేసుకుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ద్రోణరాజు కుటుంబ సభ్యులు సుమారు 100 మందికి పైగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని ద్రోణరాజు పెద్ద కుమారుడైన వీరరాఘవ నివాసంలోని సంక్రాంతి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు సంప్రదాయ ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. భోగి మంటలతో ప్రారంభించి ఇంట్లో పాలు పొంగించగా గాలిపటాలు ఎగరవేసి ఆహ్లాదంగా 3 రోజులు గడిపారు. అనంతరం తమకు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివశంకరరావు, మల్లికార్జున శర్మ, వెంకట అప్పారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ శర్మ, సింగిరెజు సీతామహాలక్ష్మి, వేలంకి సత్యనారాయణ, భారతి, భోగరాజు, సుబ్రహ్మణ్యం, సుందరి, మానప్రగడ కళ్యాణి, కొవ్వలి శ్రీనివాసరావు, కుమారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు మాట్లాడుతూ సంక్రాంతి అంటే తమ కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగని కలకాలం ఐక్యతతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ఎందుకు వచ్చింది బాబాయ్. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకురి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణతో కలిసి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మానికల వెంకటేశ్వరరావు, చిత్తపూరి దుర్గేష్, గల్లపూడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, పోతురి లక్ష్మణ్, పోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముందుగా అన్న ఎన్టీఆర్ గారికి జోహార్లు తెలుపుతూ, మరి అనతి కాలంలోనే పార్టీని పెట్టి చాలా తక్కువ కాలంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఆయన పార్టీ పెట్టి, మరి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే బీసీలకి, ఎస్టీలకి సముచిత స్థానం తీసుకొచ్చి వారిని కూడా సమాజంలో మరి గుర్తింపు తీసుకొచ్చి వారికి ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినటువంటి మహా వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కూడా మరి ఆయన తరంలోనే ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం, మరి అలాగే పార్టీ కూడా మరి తర్వాత చంద్రబాబు గారు నడిపి ఆయన కూడా ఎన్టీఆర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి మా అందరికి కూడా, కార్యకర్తలందరికీ కూడా గర్వకారణం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగు ఉమ్మడి రాష్ట్రాలని దశాదిశ నేర్పింది. ఏంటంటే ఇప్పుడు జనరేషన్ తెలియదు, అప్పుడు వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఆ మహానుభావుడు హార్స్పవర్ 50 రూపాయలు పెట్టి సింగిల్ విండో పథకం పెట్టి బోర్లకి, మోటార్లకి విరివిగా లోన్లు ఇచ్చి మన అప్లాండ్ ఏరియాని దశాదిశ తిప్పినటువంటి ఎవరైనా సరే మనం ఆయన్ని గుర్తుంచుకోవాలి. ఈయన మనం తెలుగువారి ప్రతి వారి గుండెల్లోనూ ఉంటాడని, ప్రతి వారి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండాలని, ఆయన్ని దేవుడిలాగా మనం పూజించాలని నేను మరీ కోరి ప్రార్థిస్తాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి స్థాయి ప్రాణ ప్రతిష్టకు సిద్ధం కావడం ప్రతి హిందువు గౌరవించదగ్గ విషయమని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి ప్రశాంతి కన్వెన్షన్ యాజమాని వంకదారి రామకృష్ణ మైకు సెట్టును బహుకరించారు. ఈ సందర్భంగా
ఆయనకు ఆలయ ప్రతినిధులతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.కె. విశ్వనాథ్, భాస్కర్, కె. దుర్గా ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాలో గల శ్రీ కోదండ రామాలయానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీ వంకదారి రామకృష్ణ గారు 10,000 రూపాయల విలువ గల మైక్ సెట్ ని బహుకరించారు. భవిష్యత్తులో ఈ కోదండ రామాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి రామనామం నిరంతరం ఇక్కడ జపం జరిగేలాగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలాగా కమిటీ వారిని అందరినీ కూడా పేరు పేరును కోరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున శ్రీ వంకదారి రామకృష్ణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. వారి నేతృత్వానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్ర ప్రభువుని మనసారా వేడుకుంటున్నాం. కనుమ పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవర గ్రామంలో తటికమల్ల నరసింహారావు కుటుంబానికి చెందిన 50 మందికి ఒకే చోట కలిశారు. వీరంతా నెదర్లాండ్, అమెరికా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. నరసింహారావుకు 3 కుమార్తెలు ఉన్నారు. వీరు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కవరం గ్రామానికి చేరుకుని అందరూ ఒకే చోట పండుగ చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒక్క చోటకు చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్న తటికమల్ల నరసింహారావు కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. బీసీలకు రిజిస్ట్రేషన్లు కల్పించి రాజకీయాల్లోకి తీసుకువచ్చిన నేత స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు అగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, అల్లూరి రామకృష్ణ, కోచండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, తెలుగు దేశం, తెలుగు జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జోహార్ ఇండియా, తెలుగు దేశం, తెలుగు దేశం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్ర అవతరణకు ముందు నుంచి కూడా సామాజికంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అణచివేయబడి బీసీలతో పాటు ఆ బలహీన వర్గాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో బీసీలకు దేవుడుగా మానవ రూపంలో ఉన్న దేవుళ్ళ ఎన్టీఆర్ మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి మమ్మల్ని ఎంతో రాజకీయంగా ఎదిగేలా చేసిన ఎన్టీఆర్ ని బీసీలు అనే వాళ్ళు ఎవరు కూడా జీవితాంతం మర్చిపోలేని పరిస్థితి. అదే వరవడిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఈ రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మా బలహీన వర్గాల అంతా కూడా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.